BCN న్యూస్ కి స్వాగతం. నా పేరు శాలిని. ముందుగా ముఖ్యాంశాలు. ములుగులో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవన సముదాయాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క. బాలల సంరక్షణ భద్రతలో జిల్లా అగ్రగామిగా నిలవాలన్న మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. ములుగు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన నూతన కలెక్టర్ బార్కాడే హేమంత్ సహదేవరావు. నారాయణపేట జిల్లా నూతన కలెక్టర్ సిహెచ్ ప్రియాంకకు శుభాకాంక్షలు తెలిపిన అధికారులు. మహిళా సంఘ సభ్యుల్లో ఎవరు నిరక్షరాస్యులుగా మిగలకుండా చర్యలు తీసుకుంటామన్న మంత్రి సీతక్క. ములుగు జిల్లా కేంద్రంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవన సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ వరి ధాన్యం పండించే రైతులతో రైస్ మిల్లర్లకు సన్నిహిత అనుబంధం ఉందన్నారు. రైతుల అభివృద్ధికి తోడ్పడేలా వారికి లాభదాయకంగా ఉండే దిశగా రైస్ మిల్లర్ల ఆలోచనలు సాగాలని సూచించారు. రైతులు రైస్ మిల్లర్లు పరస్పరం సమన్వయంతో ముందుకు సాగితేనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఈరోజు ములుగు జిల్లా మరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి సహకారంతో వారి స్వయం కృషితో ఈరోజు అందరూ స్థలము 4-5 ఏళ్ల కింద కొనుక్కొని ఈరోజు బిల్డింగ్ కట్టుకొని మరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున ఒక ఓన్ బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. మరి అధ్యక్షుల వారు ప్రవీణ్ గారు, ఇతర మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా నన్ను మా బలరామన్ ఇద్దరిని కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేద ప్రజలకు సన్నబియ్యం ఇచ్చేటువంటి ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి అసోసియేషన్ బిల్డింగ్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ఖచ్చితంగా రైస్ మిల్లర్స్కు మన ప్రభుత్వం సపోర్ట్గానే ఉంటుంది. అదేవిధంగా రైతులకు కూడా ఇంకా ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి వాళ్ళు పండించిన పంటలన్నీ కూడా కేంద్రం నుంచి అనేక ఆటంకాలు ఎదురైనా కొనుగోలు చేస్తూ పెద్ద ఎత్తున రెవెన్యూ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు వారి చేతుల మీదుగా పట్టాలు కూడా అందజేయడం కోసం సర్వే కూడా కొనసాగుతుంది. ఇంకా మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కూడా నేను మరి బలరామన్న, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఇతర అందరూ సహకారంతో, మీ అందరి సహకారంతో ములుగు జిల్లాను అగ్రభాగాన్ని ఉంచాలి అభివృద్ధిలో అనే లక్ష్యంతో బాలల భద్రత, రక్షణ మరియు మాదక ద్రవ్యాల వ్యతిరేక సంక్షేమ వారం సందర్భంగా మెదక్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో జిల్లా సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎస్పీ బాలల హక్కుల ఎగ్జిబిషన్ ప్రారంభించి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బాలల సంరక్షణ భద్రతలో జిల్లా అగ్రగామిగా నిలవాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలపై నిత్యం పర్యవేక్షణ కలిగి ఉండాలని సూచించారు. యువత డ్రగ్స్కు పూర్తిగా దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. చిన్న కుటుంబాలు ఏర్పడిన తర్వాత గతంలో మరి సమిష్టి కుటుంబాలు ఉండేవి. చిన్నమ్మలు, పెద్దమ్మలు, చిన్నాన్నలు, మేనమామలు, అమ్మమ్మలు, తాతయ్యలు అందరితో కలిసి పిల్లలు ఎదిగేది కాబట్టి ముఖ్యంగా పిల్లలు తాతయ్య, నానమ్మలతో, అమ్మమ్మ, తాతయ్యలతో చాలా అనుబంధం కలిగి ఉండాలి. ఇప్పుడు ఏ విధంగా చేయటం కానీ మనం చూస్తున్నాం. దొంగతనాలు చేసేవాళ్ళు అవన్నీ పోయాయి, తగ్గిపోయాయి. పిల్లల గురించి దొంగతనాలు ఎక్కుపోయాయి. మన సెల్ ఫోన్ నుంచే దొంగతనం చేస్తున్నారు కాబట్టి సెవెన్ బ్రెయిన్. దాంతోపాటు డ్రగ్స్ వల్ల చాలా మంది కారణమైపోతున్నారు, చూస్తూ ఉన్నాం. డ్రగ్స్ ఇవాళ హైదరాబాద్ కంటే కానీ హైదరాబాద్ కానీ ముఖ్యమైన పట్టణాలు చూస్తే ఇవాళ స్కూల్ లెవెల్ నుంచి వాళ్ళందరూ చదివినప్పుడు చూస్తే మనకు పట్టణం తర్వాత చూస్తే వాళ్ళు చెప్పేదంటే గంజాయి పడతారు. వాళ్ళు చాలా మంది గంజాయి పడితే మనం మామూలుగా తాగి చూస్తున్నాం. తాగిన వ్యక్తి ఉండడం ఒకసారి ఎక్కువ తాగితే వాళ్ళు ఇట్లా ప్రవర్తిస్తారు, పశువులా ప్రవర్తిస్తారు. అలాంటిది గంజాయి అంటే దానికి 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. దాని పవర్ 100 రెట్లు మన తాగు కంటే మనం తాగు చేసే మీ అన్న తమ్ముడు ఉన్నా మాట్లాడాలి. అప్పుడు ఉన్న వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నాయి, ఏదైనా వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు, కనీసం అవకాశం ఇస్తే వాళ్ళు షేర్ చేస్తారు. సో అట్లాంటి కొద్దిగా ఫోన్ పక్కనే పెట్టుకొని ఇంట్లోనే అందరికీ టైం కేటాయిస్తే మనకి చాలా ఇష్యూస్ రిజాల్వ్ అవుతుంది. సో పిల్లలకి కూడా ఒక డిస్టెన్స్ లాగా కాకుండా ఏదైనా కెరియర్ గైడెన్స్ ఇవ్వాలా, ఆమెకి ఏదైనా పెళ్లి పరంగా ఏదైనా గైడెన్స్ ఇవ్వాలా, అట్లాంటి రిక్వైర్మెంట్ ఉంటే తెలుసుకోండి, మాట్లాడండి. మీకు ఒకవేళ అనుకుంటే ఆమెకి ఇంకా హెల్ప్ కావాలి, మా తరఫు నుంచి కావాలి, అది కూడా మనం చేస్తాం. కానీ చూసుకోండి, మీ చుట్టుపక్కనే ఉన్న చిన్న పిల్లలు కానీ, అడాలసెంట్ గర్ల్స్ కానీ, అడాలసెంట్ అబ్బాయిలు కానీ వాళ్ళు ఏ డైరెక్షన్కి పోతున్నారు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ ఐడెంటిఫై చేయండి. జస్ట్ వన్ రిక్వెస్ట్ టు ఎస్పీ గారు, మనం ఇప్పుడే అన్ని స్పోర్ట్స్ కి ఇచ్చాము, కానీ అందరూ అబ్బాయి
ఇచ్చాం, గర్ల్స్కి మేము ఇవ్వలేదు. సో గర్ల్స్ గురించి కూడా మీరు ఆలోచించాలి కొద్దిగా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ అధికారుల బదిలీలలో భాగంగా ప్రస్తుత ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ స్థానంలో 2018 బ్యాచ్కు చెందిన బార్కడే హేమంత్ సహదేవరావును నియమించారు. ఆయన గతంలో జిహెచ్ఎంసీ షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం నూతన ములుగు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. నారాయణపేట జిల్లా నూతన కలెక్టర్గా సిహెచ్ ప్రియాంక సోమవారం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీను, ఎస్డీసీ రాజేందర్ గౌడ్, ఏఓ శ్రీధర్తో పాటు జిల్లా అధికారులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్కే భవన్ సెర్ప్ కార్యాలయంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా సంఘ సభ్యుల్లో ఎవరూ నిరక్షరాస్యులుగా మిగలకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలో సభ్యుల విద్యా అర్హతలను గుర్తించి ఎడ్యుకేషన్ ప్రొఫైల్స్ సిద్ధం చేసి ఉన్నత విద్యా అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. వర్క్ స్టార్టింగ్ లో ఉంది. దాదాపుగా 8,227 బిల్డింగ్స్ మనం సైట్ చూసుకున్నాం ఈ 1 year లోనే. అంటే ఇంత ఫాస్ట్ గా మూవ్మెంట్ అయింది ఎందులో లేదు, మహిళలోనే, వివో బిల్డింగ్సే. ఎందుకంటే మహిళల కోసం ఇంతమంది మహిళలు యూనిటీగా ఉంటారు. వీళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలని అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఊళ్ళో సర్పంచ్ కావచ్చు, ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా మీకు సైట్ కానీ వర్క్ కానీ కొన్ని అయితే ఇనాగ్రేషన్ అయిపోతున్నాయి చాలా చోట్ల. కాబట్టి మీరు తప్పకుండా మహిళా జిల్లా సమైక్య అధ్యక్షురాలుగా మీరు ఏ మండలం పోతే ఆ మండల సమైక్య అధ్యక్షులను ఎంట పెట్టుకోండి. ఆ టీంను కూడా మీ ఎంట పెట్టుకోవాలి ఆ మండలంలోకి ఎంటర్ అయినప్పుడు. కాబట్టి వీటి మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేసి తొందరగా ఈ కంప్లీట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కు మనము మళ్ళీ ఒక 5,000 కంప్లీట్ చేసుకోవాలి. కనీసము ఈ అంటే ఒక 2 years లో 10,000-15,000 బిల్డింగ్స్ మనం చేసుకుంటే వాళ్ళ అనుభవాలు మనోళ్ళు చదువుకుంటుంటే నన్ను నేను గుర్తు చేసుకున్నట్టు ఉంది. మనోళ్ళందరూ ఎగ్జామ్స్ రాస్తుంటే అరే నా చదువు కూడా ఇట్లనే ఆగిపోయేది, కానీ అక్కడే ఆగిపోయి ఉంటే నేను ఈ స్థాయి వరకు రావాలంటే ఇదంతా కొంచెం లోక జ్ఞానం, సమాజ జ్ఞానం ఇవన్నీ నాకు ఈ రోజు ఎంతో కొంత ఉంది కాబట్టి నేను ఇవన్నీ కూడా నడపగలుగుతున్నాను. ఫీజు రీయింబర్స్మెంట్ను విద్యార్థులే చెల్లించాలని కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యార్థుల జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘాల నేతలు ఉన్నత విద్యా మండలికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో 12.50 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నెల 30లోగా కౌంటర్ దాఖలు చేయకపోతే వారి భవిష్యత్తు దెబ్బతింటుందని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో 12,50,000 మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఇయ్యనందుకు వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా ప్రైవేట్ కాలేజీలలో ఇరుక్కపోయినాయి. దానికి సంబంధించినటువంటి కేసు ప్రైవేట్ కాలేజీ వాళ్ళందరూ హైకోర్టుకు పోయింది. గవర్నమెంట్ ఇస్తలేదు, మేము స్టూడెంట్స్ దగ్గరనే వసూలు చేసుకుంటాం అని చెప్పి. మరి ప్రైవేట్ యజమాన్యందు కూడా తప్పులేదు, ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు పెట్టుకొని ప్రైవేట్ కాలేజీ వాళ్ళే 12 దాదాపు 2,40,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి జీతభత్యాలు ఇచ్చి నడుపుతున్న వాళ్ళు. సక్రమంగా ఫీజులు వస్తే నడుస్తాయి. మరి వీళ్ళు బకాయిలు పడ్డందుకు వాళ్ళ పరిస్థితి ఏమైందంటే ప్రైవేట్ కాలేజీ వాళ్ళు కూడా ఇక బిల్డింగ్ ప్రైవేట్లో ఉన్నాయి, కిరాయికి కిరాయి కట్టలేక, కరెంట్ బిల్లు కట్టలేక, నీళ్ళ బిల్లు కట్టలేక ఒక ఆర్టీసీ ఉద్యోగి చనిపోయింది. ఒక విద్యార్థి కూడా స్టార్ట్ అయితే కుప్పకూలిపోద్ది గవర్నమెంట్ అని మరి ఇలా ఎంతో అంతో ఇచ్చి ఒప్పించారు. కానీ స్టూడెంట్స్ మాత్రం ఒప్పించే పరిస్థితి ఉండదు.
కాలేజీ యజమానిని బంధించి తెరిపించినా చాలా వరకు చాలా నష్టం జరుగుతూ ఉంది. కొంతమంది కాలేజీ యాజమాన్యం మీరు ఫీజు కడతారు కనుక మీ గ్రేస్ మార్కులు అవి కలిపేది ఉంటుంది, అవి కూడా కలపమని కూడా వేధింపులు చేస్తా ఉన్నారు. తప్పని పరిస్థితులు వాళ్ళు కూడా. అందుకే ప్రభుత్వమే మొత్తం బాధ్యత తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భువనగిరి పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ సీనియర్ ఉద్యమ నాయకుడు శెట్టి బాలయ్య యాదవ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా అధ్యక్షుడు కోల్పల అమరేందర్, పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన పార్టీ యొక్క సంరంభం అనేది జరుపుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కూడా 27 ఏప్రిల్ నాడు మన పార్టీ యొక్క పతాక ఆవిష్కరణ చేసి మన నాయకులతో మన మిత్రులతో కలిసి వాళ్ళ మన జిల్లా పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ వాతావరణాన్ని గమనిస్తే మరి ఇవాళ ఏవైతే జీవన్ రెడ్డి గారు కరీంనగర్లో మరి భారత రాష్ట్ర సమితిలో అంటే గౌరవం కల్పించినటువంటి మన పార్టీ కాబట్టి దీంట్లో ఉంటే నాకు గౌరవం ఉంటుంది. ఒక తెలంగాణ వాదిగా, ఒక తెలంగాణ పార్టీలో ఉండే సభ్యునిగా నేను ఇలాగే ఉంటా. మా పార్టీ అధికారంలో వస్తే సంతోషమే, ఆ పార్టీ ఫలాలు అందరితో పాటు నేను కూడా అనుభవిస్తా, లేకపోతే నికాల్సైన తెలంగాణ వాదిగా నేను గౌరవం పొందుతానని చెప్పి అందరూ ఆ రకమైన భావన మనసులో నింపుకొని మరి రేపు అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్క మిత్రుడు కృషి చేయాలని ఆశిస్తూ ఈనాడు ఈ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత 10 ఏళ్లలో 90% అభివృద్ధి చేశామని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదనడం సరైంది కాదన్నారు. అభివృద్ధి విషయంలో పోటీ పడదాం గానీ రాజకీయంగా కాదు అని సూచించారు. కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్పై దాడిని ఖండిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్దేశంతో ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి మెదిలితే కదిలితే నేను హ్యాట్రిక్ ఎమ్మెల్యే, నాకు ఇన్ని ఓట్లు వచ్చినాయి ఎన్ని ఓట్లు వచ్చినాయి అని చెప్పి చెప్పుకునే వ్యక్తి గత కొన్ని రోజులుగా చిరు వ్యాపారుల మీద అపారమైన ప్రేమ కురిపిస్తా ఉన్నాడు. వారిని నేను సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. గత 12 సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నావు. గడిచిన 2 టర్మ్స్ లో మీదే ప్రభుత్వం బీఆర్ఎస్ది. నువ్వే ప్రజలందరికీ మీ ద్వారా ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, కళ్ళబొల్లి మాటలు నమ్మొద్దండి. నిన్నగాక మొన్న గోపాలనగర్ లో నువ్వు 10 ఏళ్లలో ఏం మీకేవా, నువ్వు పార్క్ ఎందుకు ఇప్పించలేకపోయావని అడుగుతున్నా నేను. ఒక పార్కు గోపాలనగర్ లో నువ్వు ఎందుకు ఇప్పించలేకపోయావు? మేము వచ్చి హైదరాబాద్ ద్వారా 3300 గజాల పార్కుని 15 రోజుల్లో బయటికి తీసి ప్రజలకు ఇప్పించావు. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణం 16వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రామావత్తు రవీంద్ర కుమార్ గులాబీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్ కృషి ఫలితమని, అమరవీరుల ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చన్నారు. పాఠ్యాంశాలతో పాటు ఇతర విషయాలపై కూడా ఆసక్తి పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. గత 8 సంవత్సరాలుగా 10వ తరగతిలో శ్రీ సరస్వతి ఉన్నత పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడం హర్షణీయమని పేర్కొన్నారు. మా అక్కలు, మా అన్నలు, మా తమ్ముళ్ళు అంతా మా వాళ్ళే. ఇక్కడ సరస్వతి స్కూల్ అంటే కర్మంగట్లో ఉన్న స్కూలు మా సొంత స్కూల్. మా గురువు కృష్ణారెడ్డి సారు, నేను బాలశిక్ష తరగతి నుంచి మా గురువు అయిన మా లలితమ్మ గారు అమ్మగారు మాకు చాలా చిన్నప్పటి నుంచి చెప్పిన గురువులు ఇద్దరు చాలా ఇష్టం. కృష్ణారెడ్డి గారు దానికి స్థాపకులుగా ఉండి ఈ పాఠశాల అభివృద్ధి దశలోకి రావాలని
కాంక్షిస్తూ ఇందులో మంచి నాణ్యమైన విద్య బోధించడానికి మంచి ఉపాధ్యాయులను నియామకం చేసిండ్రు. తదనుగురించి చూస్తున్న వారి పిల్లలు చేసేటువంటి ప్రతి యాక్టివిటీని కూడా బాగా ఉత్సాహంతో బాగా వాళ్ళందరూ కూడా కెమెరాలలో బంధించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. యాజమాన్యం ఎంత నిరోధించినప్పటికీ కూడా వాళ్ళు ఆగుతలేరు. కాబట్టి ఆ రకమైనటువంటి యొక్క ఉత్సాహం ఇలా తల్లిదండ్రులకు కూడా వచ్చింది. మేము చదువుకున్న రోజుల్లో మాత్రం మేము గ్రాడ్యుయేషన్ అయినా కానీ ఎన్నడూ ఇట్లా హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త సన్క్రాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ సొంటి ఎస్ వెంకటేశ్వర్లు ఢిల్లీలో జరిగిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 5వ ఎడిషన్లో టైమ్ టు లిప్ నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. అనంతరం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో వ్యవసాయ రంగంలో చేసిన సేవలకు ఇప్పటికే అనేక అవార్డులు లభించాయని, రైతులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశానని తెలిపారు. వీళ్ళంతా కూడా ఏంటంటే అక్కడ అవార్డు ఇచ్చి సన్మానం చేశారు. అది కాకుండా ఏంటంటే ఈసారి ప్రత్యేకంగా నన్ను ఒక 3 సంవత్సరాల క్రితం ఒక బ్రహ్మాండమైన అవార్డు ఇచ్చి నన్ను సన్మానించి చేశాను. ఇవన్నీ ఏంటంటే సన్మానాలు ఎందుకంటే గొప్ప కోసం కాదు. ఇవన్నీ ఏంటంటే ఒక రకమైనటువంటి పనిచేసే వాళ్ళకి ప్రోత్సాహం కోసం. వయసు ఉన్నప్పటికీ కూడా ఒక కుర్రాళ్ళలాగా అక్కడ పెడితే అక్కడ తిరుగుతూనే ఉంటాను. భగవంతుడి దయ వల్ల ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఇంకా నాకు వయసు పెరిగినా ఇబ్బంది లేకుండా భగవంతుడి ఆశీర్వాదంతో, నా స్వామినాథం గారి ఆశీర్వాదంతో రైతుకి సేవ చేయాలి అన్నది ఒకటే నా ఉద్దేశం. దానికోసం మిమ్మల్ని అందరినీ ఇక్కడికి సమావేశపరిచి మీ అందరి ఆశీర్వాదంతో నాకు ఇంకా ఏంటంటే మీరు బ్లెస్సింగ్స్ మీ ఆశీర్వాదం ఇస్తే నాకు ఇంకా ప్రోత్సాహం. భువన్గిరి మండల చందుపట్ల గ్రామంలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ నాయకులు తంగలపల్లి గిరిధరాచారి దంపతులు, పూజారులు, గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. अस्मिन् महत् ब्रह्मांड खंडयोर्मध्ये आदिशक्ति पराशक्ति इच्छाशक्ति क्रियाशक्ति ज्ञानाशक्ति अभिधान पंचहाहेक विराभृते ऐरावत पुंडरीक वामन उदांजन पुष्पदंत सार्वभौम स्फटिकाक्षाश्च दिग्गजोतर प्रतिष्ठिते अतल वितल सुतल तलातल सातल महातल पातल सप्तलोकान मर्गले भूर्भुवस्वर महर्जनः तपस्सप्तमि सप्तलोकानां मधोभागे महानालायमान फणिराजराजस्य शहेबला कंठे भद्माभिषुभगे संजीव शरदां शतौ मांगल्यधारण मुहूर्त सुमुहूर्तयास्तु अडिया अक्षतराजे अंदरिकी अंदर अक्षतराजे వరంగల్ కొత్తగూడ ప్రాంతంలో భారత హైస్కూల్లో మంత్రి ధనసరి సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్, కాంగ్రెస్ నాయకులు గోపాల్, నవీన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ విద్యార్థులకు ఆధునిక సదుపాయాలు, టెక్నాలజీతో స్కూల్ను ఏర్పాటు చేసినందుకు ప్రశంసించారు. సీతక్క గారు వచ్చారు, కొండా సురేఖ గారు కూడా రావాల్సింది అనుకోకుండా రాలేకపోయారు. బట్ ఇక్కడ ఉన్న నవీన్ రాజ్ గారు, వర్రె వెంకటేశ్వర్లు గారు అండ్ సన్ప్రీత్ సింగ్ సార్ వీళ్ళందరూ రావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. అలాగే ఎమ్మెల్యే వేముల వీరేశం గారు, నగరికల్ ప్రభుత్వ వీర్ప, అతను కూడా అంత దూరం నుంచి రావడం ఈ ప్రోగ్రామ్కి, ఎస్పెషల్గా మా పార్ట్నర్ అయిన వెల్డే వెంకటేశ్వర్లు గారిని అభినందించడానికి రావడం జరిగింది. 64 hours 12 minutes అనేది నాట్ అన్ ఈజీ టాస్క్. నేను బ్యాక్గ్రౌండ్లో చాలా చూశాను, ఆయన స్ట్రగుల్ చూశాను. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ముందే 48 hours ఉండే ఎర్లియర్, అది కూడా మన నార్త్ ఇండియన్ సంతోష్ అనే అతని మీద రికార్డు ఉండే. బట్ అప్పుడే ఈయన చేద్దామన్నాడు. బట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఆలోచించి వద్దు అని నేను ఎప్పుడూ వెనక లాగేవాడిని. బట్ అది ఏమైందంటే 2025 సెప్టెంబర్లో అది 60 hours దాటిపోయింది. బట్ నేను అప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఈయన అప్పుడు ఆపకపోతే ఆ 48 అన్నీ కాకుండా మన ఫౌండేషన్ మన స్టడీని మంచిగా చేస్తే
ఎల్బీ నగర్ నియోజకవర్గం చంపాపేట్ డివిజన్లోని శ్రీ ఎర్రపోచమ్మ నల్లపోచమ్మ దేవాలయ వార్షికోత్సవం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అభిషేకం అర్చన అనంతరం 1500 మందికి అన్నప్రసాదం అందించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ భక్తులు కోరుకున్న కోరికలు అమ్మవారు తీర్చుతారనే నమ్మకం ఉందన్నారు. బోనాలు, నవరాత్రులు, గణేష్ ఉత్సవాలు, ఉగాది వంటి పండుగలను ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎర్రపోచమ్మ దేవస్థానము వార్షికోత్సవము ఈ 10వ సంవత్సరము 10 కంప్లీట్ చేసుకొని 11వ సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు చంపాపేట గ్రామ ప్రజలు చుట్టుముట్టున్న ఖాళీ సభ్యులందరూ కలిసి అమ్మవారికి పొద్దున్నే అభిషేకం చేయించి నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ వారికి ఇద్దరికి అభిషేకం చేయించి అన్నదానం ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. కాబట్టి ఈరోజు కూడా అందరు పెద్ద ఎత్తున చంపాపేట గ్రామమే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఖాళీలన్నీ కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని జపం చేసినారు. ఎక్కడ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ జోబులో నుంచి పైసలు వేసుకుని అమ్మవారికి సాహిత్యంలో కష్టపడి ఒక కార్యక్రమం జరుపుతూ ఉన్నారు. అంతేకాకుండా గుడి సభ్యులుగా కాకుండా చుట్టుపక్కల ఉన్న కాలనీ మెంబర్లు కూడా అన్న మేము కూడా మీతో మెంబర్గా ఉంటాం. ఎందుకంటే అమ్మవారి గుడి చుట్టుపక్కల సుమారుగా 3-4 డివిజన్లు ఉన్నాయి. ఎల్బీ నగర్లో ఎక్కడ కూడా ఇంత పెద్ద అమ్మవారి గుడి లేదు. అందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. అనుకునే అమ్మవారి దగ్గరికి వస్తే కులాలకు సంబంధించిన గుడి మనది. అందరికీ 18 కులాలనే కానీ ప్రతి ఒక్క కులానికి మనకు సంబంధించిన దేవాలయం ఇది. కలిసికట్టుగా ఉండి మేము పనిచేసుకుంటాం. కులమత భేదాలు మాత్రం మా గుడిలో అసలు రావు. మన నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ దగ్గర మాత్రం అంతా కలిసికట్టుగా ఏ పండగ చేసుకున్నా అందరం కలిసే చేసుకుంటాం, సంతోషంగా చేసుకుంటాం. అన్ని కులాల వారు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఏ కులం లేదు మాకు ఇక్కడ, అందరం కలిసి మంచిగా చేసుకుంటాం. కుకట్పల్లి కేపీహెచ్పీ కాలనీ సమీపంలోని నెక్సస్ మాల్ వద్ద ఏర్పాటు చేసిన కేపీహెచ్పీ కార్నివాల్ సందర్శకులను ఆకట్టుకుంటుంది. అయోధ్య రామ మందిరాన్ని తలపించే భారీ సెట్టింగ్, బాలరాముడి విగ్రహం, టైటానిక్ నౌక నమూనా, కృత్రిమ జలపాతాలు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ఈ కార్నివాల్ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. 2 నెలల పాటు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. మన గౌరవ ఎమ్మెల్యే గారు మాధవరం కృష్ణారావు గారు వచ్చి మరియు అట్లాగే కార్పొరేటర్ కేపీహెచ్పీ కార్పొరేటర్ 114 కార్పొరేటర్ గారు కూడా శ్రీనివాసరావు గారు, మరి అట్లాగే మన సీఎం గారి మిత్రులు వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో జగదీశ్వర గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క మనకు ఒక దశమి రోజు శనివారం దశమి రోజు అని మనకి ఏదైతే రామ్ మందిర్ దాని ఉత్సవానికి దాని యొక్క ప్రారంభోత్సవానికి అందరికీ స్వాగతం చెప్తూ, అలాగే పత్రికా మిత్రులకు కూడా స్వాగతం చెప్తూ, సరే కొన్ని మనం మినిస్టర్ వాళ్ళకి కూడా ఎక్స్పెక్ట్ చేసినాం, వాళ్ళకి జూపాలి కృష్ణారావు అని ఎక్స్పెక్ట్ చేసినాం, వారు కూడా వస్తారని ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ కాకపోతే వాళ్ళ టైం భావం వల్ల మనకు రాలేకపోయారు. ఎనియో వాళ్ళ బ్లెస్సింగ్ కూడా మనకు ఉంటాయి. బ్రదర్స్ మీరు అందరూ ఇక్కడ 2023 నుంచి గత 4 ఏళ్ళ నుంచి మీరు అందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు. 23లో ఏదైతే మనం కృష్ణన్నలని, తర్వాత తాజ్మహల్ అని, ఇంకా మనం వేరు వేరు థీమ్స్ తోటి బాగానే ఎగ్జిబిషన్ సక్సెస్ చేసాం. ఇది ఒకప్పుడు ఒక హిట్ అనేది ఉన్నది, ఇప్పుడు సూపర్ హిట్ కింద మీరు అబ్జర్వ్ చేశారు. మనకు 3 థీమ్లు ఏవైతే ఉన్నాయో ఇది దగ్గరలో వచ్చింది. మన అందరూ ఎలా ఆలోచిస్తున్నప్పుడు అంటే సమ్మర్ వచ్చినప్పుడు మంచి మంచి సినిమాలు చూడటానికి వెళ్తుంటాం, అలాగే ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి వెళ్తుంటాం. అవన్నీ కూడా ఇండోర్ అంటే లోపల కూర్చుని మనం చూస్తుంటాం. అంటే మన అవుట్డోర్ వచ్చాము, ఎక్స్టీరియర్కి వచ్చామంటే సరదాగా ఒక మన విలేజ్ వాతావరణం అంతా ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ షాపింగ్ మాల్స్ వస్తున్నాయి, అలాగే మన టైటానిక్ షిప్ వేసారు, ఇక్కడ మన నయాగరా ఫాల్స్ వస్తుంది. ఇవన్నీ కూడా మీకు అతి తక్కువ బడ్జెట్లో, ప్రతి ఒక్కరు మనం చూసుకునేది ఏంటంటే బడ్జెటే కాబట్టి మీరు పెట్టే ప్రతి రూపాయికి 100% మన ప్రజలు ఉపయోగపడేలాగా ఇవన్నీ అరేంజ్ చేశారు. మీరు తప్పకుండా మీరు 10 మందికి చెప్పండి, ఆ 10 మంది కూడా వస్తుంటారు, ఇంకో 10 మంది చెప్తుంటారు. అలాగా నెంబర్ ఆఫ్ పీపుల్ వస్తే ఈ ఇంత మంచి గ్రౌండ్ దొరకటం మన పోగొట్టులో కూడా అదృష్టం నిజంగా మన ప్రజలు చెప్పినట్టు. ఎందుకంటే ఈ గ్రౌండ్ ఉందని చెప్పి నాకే తెలియదు, నేను దగ్గరే ఉన్నాను కాకి. దీన్ని ఇలా ప్రమోట్ చేస్తే ఈ గ్రౌండ్ లో నెంబర్ ఆఫ్ ఇంకా ఈవెంట్స్ కూడా జరుగుతుంటాయి. ఈ ఎగ్జిబిషన్ ని సూపర్ డూపర్ చేయాలని. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం బాలవిహార్ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు 112 డివిజన్ టౌన్ ప్రెసిడెంట్ ఆలూరి గోవింద్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమానికి పటాన్చెరు ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య యాదవ్తో పాటు పరమేష్ యాదవ్, ఐలపురం ఐలేష్ యాదవ్, మైనార్టీ ప్రెసిడెంట్ అజీం భాయ్, గౌజ్ భాయ్, పలువురు నాయకులు పాల్గొన్నారు. నాయకులకు అదే రకంగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి పటాన్చెరు నియోజకవర్గం కుటుంబ
కుటుంబానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ రామచంద్రాపూర్లో అంజయ్య గారు అదే రకంగా మా అధ్యక్షులు గోవింద్ గారు, భారతీనగర్ పటాన్చెరు రామచంద్రాపూర్ అధ్యక్షులు పరమేశ్ యాదవ్ గారు, భారతీనగర్ అధ్యక్షులు భూన్ గారు, మరి వారితో పాటు ఇక్కడ విచ్చేసిన మా కుమార్ గౌడ్ గారు, ఇక్కడ విచ్చేసిన మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం కూడా ఇంత పెద్ద ఎత్తున ఇవాళ జెండా పండుగ చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు ఎన్నో కష్టాలు, 3 పూటలు కూడా ఉండదు ఈ పార్టీ అని చెప్పి అన్న పార్టీని మరి 25 వసంతాలు పూర్తి చేసుకొని 26 ఇచ్చేది మన గవర్నమెంటే. మనం అందరం ఇవాళ కార్యకర్తలు అందరూ కూడా కార్యకర్తలు ఈ పార్టీకి పట్టుకోమని సందర్భంగా మనం చేస్తూ రేపు కేసీఆర్ గారు, రేపు కార్పొరేషన్లు, రేపు మున్సిపాలిటీలు అన్నీ వచ్చేంత వరకు కూడా మన కార్యకర్తలు అందరం కూడా కృషి చేసి రేపు అన్నీ మనం గెలిపించుకొని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసీఆర్ గారు తీసుకురావాలని సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా వచ్చే ఎన్నికలలో మళ్ళీ పటాన్చెరు మళ్ళీ 4వ కూడా మనం బీఆర్ఎస్ జెండా ఎగరవేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడు కూడా మన బీఆర్ఎస్ పార్టీ మన హరీష్ రావు గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ములుగులో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవన సముదాయాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క. బాలల సంరక్షణ భద్రతలో జిల్లా అగ్రగామిగా నిలవాలన్న మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. ములుగు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన నూతన కలెక్టర్ బార్కాడే హేమంత్ సహదేవరావు. నారాయణపేట జిల్లా నూతన కలెక్టర్ సిహెచ్ ప్రియాంకకు శుభాకాంక్షలు తెలిపిన అధికారులు. మహిళా సంఘ సభ్యులు ఎవరూ నిరక్షరాస్యులుగా మిగలకుండా చర్యలు తీసుకుంటామన్న మంత్రి సీతక్క. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.